నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను జమీమా ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో ఉన్న అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఉభయ గోదావరి జిల్లాలో కోళ్ల వైరస్ కలకలం మదనపల్లెలో తారాస్థాయికి చేరుకున్న టీడీపీలో వర్గ విభేదాలు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి మీద దాడిపై హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం ఇలా వివిధ అంశాలపై హైదరాబాద్ నుంచి నాగేంద్ర రాజమండ్రి నుండి శ్రీరామూర్తి తిరుపతి నుంచి రవివర్మ హైదరాబాద్ నుంచి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ ను అందిస్తారు ముందుగా తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్ ఎదురైంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాధ్యత వారికే పార్టీ అప్పగించింది ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఢిల్లీ గెలుపు ఇక్కడ ప్లస్ అవుతుందని బీజేపీ అంచనా వేస్తోంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర ఓవర్ టు యు థ్యాంక్ యూ జమీమా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశాన్ని మరొకసారి రుజువు చేయాలనేటటువంటి ఆలోచనలో కాషాయ దళం ఉంది ప్రస్తుతం ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీన జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలనేటటువంటి దిశగా వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా 27వ తేదీన జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా నామినేషన్ల పర్వం కూడా ముగిసింది ముఖ్యంగా ఒకవైపు అధికార పార్టీ కానీ మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీల కంటే అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తుతం కాషాయ దళం దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకవైపు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఇప్పటికీ ఒకవైపు ఎమ్మెల్సీల ఎన్నికల సన్నాహక సమావేశం సైతం రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సన్నాహక సమావేశం జరగడం జరిగింది ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపైన ఇప్పటికే ప్రధానంగా నేతలందరికీ కూడా కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మెదకు అదేవిధంగా కరీంనగర్తో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది ఎందుకంటే ప్రధానంగా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ప్రధానంగా బీజేపీకి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువనే ఎందుకంటే ఈ 4 పార్లమెంట్ పరిధిలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి 4 ఎంపీలతో పాటు అదేవిధంగా గోసామాలకు సంబంధించినటువంటి రాజాసింగ్ని మినహాయిస్తే మిగిలినటువంటి 7 కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ ఎంపీలతో పాటు ఆ 4 ఎంపీలతో పాటు 7 ఎమ్మెల్యేలకు కూడా బిగ్ టాస్క్ ఇచ్చిందనే చెప్పాలి ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి గెలుపు బాధ్యతలు ప్రస్తుతం ఆ నేతల పైన పెట్టింది ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వరంగల్తో పాటు మరొకవైపు ఖమ్మం అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి స్థానంలో మాత్రం బీజేపీ చాలా వీక్గా ఉంది ఎందుకంటే అక్కడ ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరూ లేరు ముఖ్యంగా ఎంత వీక్గా ఉన్నప్పటికీ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ప్రస్తుతం అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అనేటటువంటి అంశాన్ని రుజువు చేయాలనేటటువంటి ఆలోచనలు అయితే ప్రస్తుతం బీజేపీ ఉంది ఇప్పటికే ఆ దిశగా ఒకవైపు వ్యూహరచన చేస్తున్నారు ఇప్పటికే ఒకవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా 3 అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా మల్కా కొమ్మరయ్య కానీ సర్వోత్తమరెడ్డి కానీ అంజిరెడ్డి 3 కూడా ఇప్పటికే అధికార పార్టీ కానీ అటువైపు బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించక ముందు నుంచి అభ్యర్థుల ప్రకటన రావడం తర్వాత అప్పటి నుంచి కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ బాధ్యతలను అటు ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉంచిన తర్వాత ఆ ప్రచార జోరుని మరింత వేగవంతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ప్రధానంగా ఫేస్ టు ఫేస్ అంటే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ను కూడా ఫేస్ టు ఫేస్ కలవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని కూడా వివరించడంతో పాటు ముఖ్యంగా తాము ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం చేస్తామన్న దానిపైన కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు కరీంనగర్లో అయితే ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పట్టభద్రుల సంకల్ప యాత్రతో భారీ ర్యాలీని సైతం నిర్వహించడం జరిగింది పట్టభద్రులంతా కూడా బీజేపీ వైపుకి మలుచుకోవడంలో భాగంగా ఇప్పటికే బీజేపీ ఖతర్నాక్ ప్లాన్ వేస్తుంది ఆ దిశగానే ఇప్పటికే
అన్ని వ్యూహరచనలు కూడా చేయడం జరిగింది. రాబోయేటటువంటి ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 దాంట్లో ప్రధానమైనటువంటిది ఆదిలాబాద్ కానీ మెదక్, నిజామాబాదు, అదేవిధంగా కరీంనగర్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగేటటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలు టీచరు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కైవసం చేసుకుంటామనేటటువంటి ఆశాభావంలో ప్రస్తుతం బీజేపీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం వారీగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఎమ్మెల్సీ టీచర్ అయినటువంటి దాంట్లో వీక్గా ఉన్నప్పటికీ అక్కడ సత్తా చాటి విజయం సాధిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అనేది మరొకసారి రుజువు అవుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జాతీయ నేతలు ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర నేతలంతా కూడా ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరొకవైపు 13వ తేదీతో పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు ముగిసిన తర్వాత జాతీయ నేతలు కూడా ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ జాతీయ నేతలకు వచ్చి ముఖ్యంగా ఈ నెల 20 తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాడితే మరొకవైపు మరికొద్ది రోజుల్లోనే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉన్నారు. దీంతోపాటు మరొకవైపు తాజాగా జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయకేతన ఎగరవేసింది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. దాంతోపాటు మరొకవైపు తాజాగా కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో 12 లక్షల పన్ను మినహాయింపు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గ్రాడ్యుయేట్లు కానీ టీచర్లు కానీ దీన్ని వివరించాలి. అదేవిధంగా ఈ 1 ఇయర్ పాలనలో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్లకు యువతకి ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు టీచర్లకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి అమలు చేయలేదు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో కూడా యువతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇలా అనేక అంశాలని వారందరికీ వివరిస్తూ కూడా ముందుకు వెళ్ళాలి. 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనేటటువంటి దిశగా ఇప్పటికే కిషన్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.